గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిరుద్యోగ యువతకు భారీ స్థాయిలో వాలంటీర్ ఉద్యోగాలను రిక్రూట్ చేసే ప్రాసెస్‌కి శ్రీకారం చుట్టనున్నారు. ఈ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసే విద్యార్థుల విద్యార్హతల్లో గాని, అలానే సెలక్షన్ ప్రాసెస్‌లో గాని భారీ మార్పులైతే చేశారు. ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించగా, వాటిలో దాదాపు 2,54,832 మంది సేవలను అందించారు. అయితే దాదాపు వారిలో లక్షకు పైగా వాలంటీర్స్ తమ జాబులను వదులుకోగా, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడానికి ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి దాదాపు 70,000కు పైగానే వాలంటీర్ పోస్టుల భర్తీకి నియామకాలు జారీ చేయడం జరిగింది. వాటిని ఒకసారి గమనించినట్లయితే మొదటగా ఇదివరకు ఒక్కొక్క వాలంటీర్ 50 కుటుంబాలకు బాధ్యత వహించగా, ఇప్పుడు రాబోయే కొత్త వాలంటీర్స్ ఒక్కొక్కళ్ళు 300 మందికి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అలానే వాలంటీర్‌గా ఎంపికైన అభ్యర్థులకు 2 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలానే వాలంటీర్ జాబ్ ఫుల్ డేగా పరిగణింపబడుతుంది. ఖచ్చితంగా వాలంటీర్లు రోజు మొత్తం సచివాలయ వ్యవస్థ కింద పనిచేయాల్సి ఉంటుంది. అలానే వారానికి ఒకసారి మండల్ లెవెల్ మీటింగ్స్‌లో ఖచ్చితంగా హాజరు కావాలి. ఈ వాలంటీర్ జాబ్స్‌కు అప్లై చేయాల్సిన వారి విద్యార్హతలను ఒకసారి గమనించినట్లయితే ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి, లేదా సమానమైన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి ఉండాలి. అలానే ఏజ్ విషయానికొస్తే ఖచ్చితంగా అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వారై ఉండాలి. అలానే వార్డు వాలంటీర్ల గౌరవ వేతనం హానరీ విషయంకొస్తే నెలకు 10,000 రూపాయల వరకు శాలరీగా అందించబడుతుంది. ముఖ్యంగా అభ్యర్థి ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేశారో వారు ఆ గ్రామ పంచాయతీ లేదా వార్డు సెక్రటేరియట్ పరిధిలోకి చెందిన వారై ఉండాలి. ఇక ఈ పోస్టులకు కూడా రిజర్వేషన్ వచ్చేసి 50% ఆఫ్ ది పోస్ట్ వితిన్ ఈచ్ కేటగిరీ మే బీ కన్సిడర్డ్ ఫర్ ఉమెన్. మహిళలకు 50% వరకు పోస్టులను కేటాయించడం జరుగుతుంది. ఇక ఈ వాలంటీర్ పోస్టులకు అభ్యర్థుల సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక ప్రక్రియ ఒకసారి చూసుకున్నట్లయితే మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్ ఆధ్వర్యంలో అప్లై చేసిన వారిలో అర్హతలున్న అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూలో ఆ గ్రామ పంచాయతీ అలానే వార్డు సెక్రటరీకి సంబంధించిన అభ్యర్థులకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలానే ఇక అభ్యర్థుల ఇంటర్వ్యూ విషయానికి వస్తే అభ్యర్థి ఖచ్చితంగా షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్. ఖచ్చితంగా గవర్నమెంట్ పథకాలు, ప్రోగ్రాంలు అలానే సంక్షేమ కార్యక్రమాల మీద అవగాహన కలిగి ఉండాలి. అలానే అభ్యర్థులకు ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే సాఫ్ట్ స్కిల్స్, అలానే గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఇదివరకు పనిచేసిన అనుభవం ఉంటే ఖచ్చితంగా 25 మార్కుల వరకు అదనంగా కల్పించబడతాయి. ఈ ఇంటర్వ్యూస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన అభ్యర్థులను వాలంటీర్స్గా ఎంపిక చేస్తారు. ఇక ఈ వాలంటీర్స్గా అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్లు, అలానే ఏజ్ ప్రూఫ్, అలానే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్న ఆధార్ కార్డు డీటెయిల్స్, అభ్యర్థుల క్యాస్ట్ సర్టిఫికెట్, అలానే ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక వీటన్నిటిని దగ్గర పెట్టుకొని ఆన్లైన్ ప్రాసెస్ నెక్స్ట్ వీక్లోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాలంటీర్స్గా జాబ్ చేయాలనుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.